ఢిల్లీ సీఎం ఎవరో కొన్ని గంటల్లో తేలిపోబోతోంది. సీఎం రేసులో ప్రధానంగా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వేష్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ అధిష్టానం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. రేఖా గుప్తా బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకురాలు. పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రేఖా గుప్తా. రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎన్నో సానుకూల అంశాలున్నాయి. పార్టీలోని పెద్ద పెద్ద నేతలతో ఆమెకు పరిచయాలున్నాయి. జాతీయ స్థాయిలో పనిచేసిన ఆమెకు బడా నేతల అండదండలు కూడా ఉన్నాయి. ఆ పరిచయాలే ఆమెను సీఎంగా ఎంపిక చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రజెంట్ దేశవ్యాప్తంగా బీజేపీ 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. అలాగే రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా నియమించింది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫైనల్ గా ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది తేలాల్సిందే. ఢిల్లీ సీఎం ఎవరో కొన్ని గంటల్లో తేలిపోబోతోంది. ఇద్దరి పేర్లైతే రేసులో కనపడుతున్నాయి. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఢిల్లీ సీఎం రేసులో ప్రధానంగా మహిళ పేరు వినిపిస్తుంది, ఆమె రేఖా గుప్తా. అలాగే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వేష్ వర్మ. వీళ్ళిద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? మొత్తం నలుగురు ఆ రకంగా చూడాలంటే నలుగురు పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి పర్వేష్ వర్మ, అదేవిధంగా విజేంద్ర గుప్తా గతంలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అదేవిధంగా అగ్రనాయకులతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా పర్వేష్ వర్మ 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఆయన కుటుంబం బీజేపీతో అనుబంధం చాలా బలంగా ఉంది. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఈ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కూడా పెద్ద ఎత్తున ఓడించడం కూడా ఆయనకి పెద్ద పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ రకంగా ఆయనకున్నటువంటి బలాబలాలతో పాటు ప్రధానంగా ఆయన జాట్ సామాజిక చెందినటువంటి ప్రముఖ నేత. అదేవిధంగా చుట్టుపక్కల 5 రాష్ట్రాల్లో జాట్ సామాజిక వర్గానికి కూడా బలమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రాబల్యం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రంట్ రన్నర్ గా పర్వేష్ వర్మ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇకపోతే రెండవ పేరు విజేంద్ర గుప్తా ప్రతిపక్ష నేతగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, అగ్రనాయకులతో సంబంధాలు ఉన్నాయి. అది తొలితరం నాయకుడిగా ఆయనకి బీజేపీలో మంచి పట్టు కూడా ఉంది. ఈ ఇద్దరిలో ఒకవేళ ఉన్నట్టయితే వీళ్ళిద్దరికి ఒక అవకాశం ఉంది. లేకపోతే మహిళల్లో చూసినట్లయితే రేఖా గుప్తా, ఆమె విద్యార్థి దశ నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో పెద్ద క్రియాశీలకంగా పనిచేశారు. డూసు ఎన్నికల్లో ఆమె గెలిచి ప్రజా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. 1996-97 డూసు ఎన్నికల్లో గెలవటం అంటే మామూలుగా దేశ రాజకీయాల్లో అదొక వేదిక. ప్రథమంగా అక్కడి నుంచే మొదలైనటువంటి చాలా మంది, అరుణ్ జైట్లీ కానీ, సుష్మా స్వరాజ్ కానీ, వీరంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా యూనివర్సిటీ రాజకీయాల్లో బాగా ప్రాబల్యం పొంది ఆ మేరకు బీజేపీలో అగ్రస్థానానికి చేరుకోవడం జరిగింది. కాబట్టి రేఖా గుప్తా కూడా 2 సార్లు కౌన్సిల్ గా కూడా గెలిచారు. కాబట్టి తొలిసారిగా ఆమె ఎమ్మెల్యే అయ్యారు. ఇకపోతే శిఖారాయ్, ఆమె కూడా మహిళా నేతగా మంచి పేరున్నటువంటి నేత, ఆమె కూడా కౌన్సిల్ గా గెలిచారు. అదేవిధంగా ఆమెకు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రకంగా 2 మహిళలు, 2 పురుషులుగా చూసినట్లయితే ఈ పురుష నేతల్లో వీళ్ళిద్దరి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా పర్వేష్ వర్మనే చాలా ఫ్రంట్ రన్నర్ గా ముందస్తుగా ఆయన ముందు వరుసలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు దాదాపు 48 మందితో పాటు 7 ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, అదేవిధంగా ఓంప్రకాష్ ధన్కర్ కూడా పరిశీలకులుగా వస్తున్నారు. వీరందరూ కూడా అందరితో కూడా మాట్లాడిన తర్వాత శాసనసభాపక్ష నాయకుడిగా ఎవరైతే బాగుంటుందన్న అంశంపై వారందరి అభిప్రాయాలకు అనుగుణంగా అగ్రనాయకత్వానికి 2 పరిశీలకులు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఆ సిఫార్సు తర్వాత అగ్రనాయకత్వం అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎవరుండబోతున్నారన్నది, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది అధికారికంగా
ప్రకటించడం జరుగుతుంది. రేపు ఉదయం ప్రమాణ స్వీకారోత్సవం. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు కూడా వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన నేత కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈ రకంగా బీజేపీతో అనుబంధంగా ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావుతున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం హాజరయ్యేందుకు అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. జేడీయూ నేత, ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఒక యాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రకంగా చాలా భారీ ఎత్తున రంగరంగ వైభవంగా పూర్తి స్థాయిలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో రావడం ఒక సంబరంగా చేసుకోవాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేయబోతుంది. ఈ ఏర్పాటులో దాదాపు 50 మంది పెద్ద ప్రముఖులు, సినీ ప్రముఖులతో పాటు అదేవిధంగా దేశంలో ఆధ్యాత్మిక రంగానికి చెందినటువంటి చాలా మంది స్వామీజీలంతా కూడా ఈ సమావేశానికి, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. తీసుకుంటే సామాజిక వర్గాల ఆధారంగా గనక ఎంపిక ఉంటే గనక ఎవరికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది? జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మే మొదటి లైన్లో ఉంటారా? నో, ఇద్దరికీ ఉంది. అది గుప్తా సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉంది. వాస్తవానికి కేజ్రీవాల్ గెలుపొందడానికి ప్రధాన కారణం కూడా చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చి ఇక్కడ వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి వైశ్య సామాజిక వర్గం, బనీ సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఢిల్లీలో ఉంది. కాబట్టి ఇటు గుప్తా సామాజిక వర్గం కానీ, లేకపోతే ఇటు ప్రధానంగా జాట్ సామాజిక వర్గం, జాట్ సామాజిక వర్గం రాజకీయంగా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం, చాలా ప్రాబల్యం, ప్రభావం చూపించేటువంటి సామాజిక వర్గం. కాబట్టి జాట్ సామాజిక వర్గం, ఈ రైతులు కూడా చాలా మంది ఉన్నారు, రైతు సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అనేక పర్యాయాల్లో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ఈ రకంగా దాన్ని చూసుకున్నట్లయితే జాట్ సామాజిక వర్గానికి సంతృప్తి పరిచే రీతిలో జాట్ సామాజిక వర్గానికి కూడా ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. గతంలో 2 సంవత్సరాల పాటు సాహిబ్ సింగ్ వర్మ, అంటే పర్వేష్ వర్మ తండ్రి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకి చాలా పట్టుంది సామాజిక వర్గంలో. కాబట్టి ఆయన్ని కూడా చేసే అవకాశం ఉంది. ఫ్రంట్ రన్నర్గా ఆయన పేరు వినిపిస్తుంది. కాబట్టి బీజేపీలో మనం అనూహ్యంగా అనేక మంది పేర్లను ఇటు మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ముఖ్యమంత్రులు చేసిన సందర్భంగా చూసినట్లయితే తొలిసారిగా ఏమాత్రం అనుభవం లేనటువంటి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిగా ఏకాకిని కూడా చేయడం జరిగింది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచన చాలా విభిన్నంగా ఉండబోతుంది అన్న అంశం కూడా రాజకీయ వర్గాల్లో కూడా చాలా బాగా పెద్దగా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి ఎవరిని ఎంపిక చేస్తారన్నది. మహిళ, అదేవిధంగా గుప్తా సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం. కాబట్టి రేఖా గుప్తాకి అవకాశం ఉంది. ఆ పైగా బీజేపీ ఏబీపీ రాజకీయాల నుంచి ఆమె బలంగా కౌన్సిలర్గా 2 సార్లు గెలుపొంది వరుసగా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాబట్టి ఇది ఈ రకంగా దేశ రాజకీయాలకు, యూనివర్సిటీ రాజకీయాలు ఇక్కడ ప్రాథమికంగా ఒక వేదిక కానున్నాయి. కాబట్టి దీన్ని ఆసారం చేసుకుంటే విద్యార్థి యువకుల్లో ఉత్సాహాన్ని, ప్రేరణ కలిగించాలంటే ఒక యువనేతకు కూడా అవకాశం ఇవ్వచ్చు. పైగా మహిళకు అవకాశం ఇచ్చినట్టయితే పాలనా పరంగా కూడా పెద్దగా సమస్యలు ఉండవన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ అగ్రనాయకత్వం ఆ రకంగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి. మహిళా సామాజిక వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి రేఖా గుప్తని చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సామాజికంగా, రాజకీయంగా చాలా ప్రాబల్యము, ప్రభావం ఉన్నటువంటి సామాజిక వర్గం జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి పరమేశ్వరం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరి పేర్లే చాలా బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పురుషుల్లోనైతే విజేంద్ర గుప్తా కూడా, ఆయన కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. తొలితరం బీజేపీ రాజకీయాల్లో వచ్చినటువంటి కుటుంబం. కాబట్టి ఈ రకంగా ఆయనకున్న బలాలు ఆయనకున్నాయి. అగ్రనాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా ఇటు విజేంద్ర గుప్తా, పర్వేష్ వర్మ ఈ ఇద్దరిలో ఒక అవకాశం ఉంది. మహిళ అన్నట్లయితే రేఖా గుప్తా, అదేవిధంగా శిఖారాయ్ కూడా విద్యార్థి దశ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో తన యొక్క స్థానాన్ని చేసుకున్నారు. అదేవిధంగా ఆమె కౌన్సిలర్గా కూడా గెలిచారు, తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఈ రకంగా నలుగురు పేర్లు బలంగా వినిపించినట్టు కూడా ఈ నలుగురిలో కూడా ప్రథమ వరుసలో, ముందు వరుసలో ఉండేది పర్వేష్ వర్మ, రేఖా గుప్తా. కాబట్టి రేఖా గుప్తా మహిళ అయితే రేఖా గుప్తాని చేసే అవకాశం ఉంది. అదే పురుష నేత కనుక అనేట్లయితే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో, అంటే సరిగ్గా 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఢిల్లీ చెందినటువంటి ఎంపీలు, 7 ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, అదేవిధంగా ఓంప్రకాష్ ధనకర్ పాల్గొంటారు. వారు ఇచ్చే అభిప్రాయాన్ని ఆసరా చేసుకుని అగ్రనాయకత్వం అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రాత్రికే శాసనసభాపక్ష నాయకుడిగా ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఢిల్లీ సీఎం ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోబోతోంది. జార్జ్ సామాజిక వర్గానికి చెందినటువంటి దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు జార్జ్ సామాజిక వర్గంలో ఉన్నారు. అలా చూసుకుంటే కనుక ఫ్రంట్ లైన్లో పర్వేష్ వర్మ పేరు వినపడుతుంది. అలాగే వైశ్య సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి రేఖా గుప్తా పేరు కూడా ముందు వరుసలో ఉంది. రేఖా గుప్తాకు జాతీయ స్థాయిలోనే పెద్ద నాయకులతో కొంత సత్సంబంధాలు ఉండడం కావచ్చు, అలాగే ఆమెకు ఉన్నటువంటి పిఆర్ కావచ్చు, కొంతవరకు అది తోడ్పాటును అందిస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ను ఓడించినటువంటి పర్వేష్ వర్మను కూడా సీఎం రేసులో ముందుంది. పర్వేష్ వర్మ కుటుంబానికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. పర్వేష్ వర్మ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ బీజేపీ కీలక నేతగా పనిచేశారు. ఢిల్లీ సీఎంగాను సేవలందించారు. జాట్ సామాజిక వర్గంలో మంచి పేరున్న నాయకుడు పర్వేష్ వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. 48 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేల్లో 10 మంది జాట్ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో పర్వేష్ వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.